ఈరోజు మొట్టమొదటగా నేను ఈ తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘానికి అదేవిధంగా చింతల స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి మా యొక్క యావత్ తెలంగాణ కబడ్డీ క్రీడాకారుల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క లీగ్ని నిర్వహించడం వల్ల మాకు ఒక గొప్ప అవకాశాన్ని వాళ్ళు కల్పించారు. మేము కూడా టీవీలలో రావడం, ఈ యొక్క లైవ్ టెలికాస్ట్లో మా వాళ్ళు కూడా మమ్మల్ని చూసుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా నేను ఈ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కానివ్వండి, కబడ్డీ ప్రేక్షకులకు కానివ్వండి ఒక హామీ మాత్రం ఇవ్వదలుచుకున్నాను. రేపు 21వ తేదీ నుంచి ఏదైతే టోర్నమెంట్ మొదలవుతా ఉందో ఆ టోర్నమెంట్ ద్వారా ఈ మొన్నటి వరకు జరిగినటువంటి ఈ యొక్క ప్రో కబడ్డీ లీగ్లో ఎటువంటి పర్ఫార్మెన్స్ చూసి ప్రజలు ఎంజాయ్ చేశారో అంతే పర్ఫార్మెన్స్ మేము కూడా ఇచ్చి ప్రజల యొక్క మన్ననలు పొందుతామని నేను విధంగా తెలంగాణ మొత్తం కబడ్డీ క్రీడాకారుల తరపున హామీ ఇస్తా ఉన్నాను. దిస్ ఈజ్ ద ఫస్ట్ రీజనల్ లెవెల్ లీగ్. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కానీ అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ కూడా రీజనల్ లెవెల్ లీగ్ అనేది ఏ క్రీడలో కూడా జరగలేదు. కాబట్టి ఒక్క కబడ్డీలో మాత్రమే, క్రికెట్లో నిర్వహించారు టీపీఎల్ అని చెప్పి, అది ఎక్కడ ప్రేక్షక ఆదరణ పొందింది కానీ అంతగా లేదు. ఈ ఒక కబడ్డీ క్రీడ మాత్రమే ఈ విధంగా రీజనల్ టోర్నమెంట్ చేయడానికి నేను ఒక కబడ్డీ క్రీడాకారునిగా మేమందరం గర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు చింతల స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఎందుకంటే అండి, ఒకప్పుడు ఈ కబడ్డీ క్రీడాకారుడు అనే అతన్ని ఒక దగ్గరికి వెళ్ళి నేను కబడ్డీ క్రీడాకారుడిని ఇంట్రడ్యూస్ చేసుకునే ముందు చాలా చులకనగా చూసి భావించేవాళ్ళు. ఈ ప్రో కబడ్డీ లీగ్ వచ్చిన తర్వాత చాలా ఆదరణ వచ్చింది. మేము కూడా చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం మేము కబడ్డీ క్రీడాకారులమని. దీనిలో చూసుకున్నట్టయితే ఈ తెలంగాణలో మాత్రము కబడ్డీ ఆడే క్రీడాకారులు ఒక పూట తిని ఒక పూట తినకుండా ప్రాక్టీస్ చేసుకొని ఒకరోజు పనికి వెళ్ళి ఇంకో రోజు ప్రాక్టీస్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఎక్కడ కూడా మాకు ప్రభుత్వం నుంచి కూడా ఒక కబడ్డీ క్రీడకు మాత్రం ఆదరణ అనేది చాలా తక్కువగా ఉంది. ఈ లీగ్ ద్వారా మేము మా యొక్క పర్ఫార్మెన్స్ నుంచి బయటికి తీసుకొచ్చి మా యొక్క ఎంట్రన్స్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ కానివ్వండి, మేము మిగతా క్రీడలకు, క్రికెట్కి కానీ ఇంకేదైనా క్రీడలకు తీసిపోకుండా మా యొక్క పర్ఫార్మెన్స్ని చూపించి మేము ప్రజల యొక్క మన్ననను పొంది ప్రభుత్వం నుంచి కూడా రేపు రాబోయే కాలంలో కబడ్డీకి కావాల్సినటువంటి వనరులను సమకూర్చుకుంటామని, అదేవిధంగా భవిష్యత్ తరాలు ఏదైతే క్రీడాకారులు ఇప్పుడు సబ్ జూనియర్ లెవెల్లో ఉన్నారో వాళ్ళకు కూడా మేము ఎదుర్కొన్నటువంటి కష్టాలు కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, వాళ్ళకు ఎదురుకాకుండా వాళ్ళకు కూడా ఒక మంచి బేస్మెంట్ అండ్ బిల్డప్ అనేది తీసుకొస్తామని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.